పర్సనల్గా నాకు ఎస్యూవి కార్స్ అంటే చాలా ఇష్టం. అందుకే నేను టెక్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఎస్యూవి గురించి చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. మనం ఎలాగో డిసెంబర్ లాస్ట్ 2025కి వచ్చాం కాబట్టి టాప్ 5 హైయెస్ట్ సెల్లింగ్ ఎస్యూవీల గురించి మాట్లాడదాం. ఇది ప్రైస్ కంపారిజన్ వీడియో కాదు, ప్యూర్ సేల్స్ ఆర్డర్లో 5th ర్యాంక్ నుంచి 1st ర్యాంక్ వరకు ఎస్యూలో టాప్లో ఏమున్నాయో చూద్దాం. వీడియో చివర్లో కంపల్సరీ మనం కంపారిజన్స్ చూద్దాం. అంటే సేఫ్టీ వైజ్ కంపారిజన్స్, ఇంజన్ వైజ్ కంపారిజన్స్, ప్రైస్ వైజ్ కంపారిజన్స్, ఇవన్నీ చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే కంపల్సరీ వస్తుంది. ఈ వీడియో చివరి దాకా చూడండి, మీ నెక్స్ట్ ఎస్యూవీ డెసిషన్ ఈజీ అవుతుంది. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నిజంగా యూస్ఫుల్ అనుకుంటే మాత్రము సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 5 మారుతి ఫ్రాంక్స్. మారుతి ఫ్రాంక్స్ అనేది కాంపాక్ట్ క్రాస్ ఓవర్ వెహికల్. కరెక్ట్ గా చెప్పాలంటే బలినో ప్లాట్ఫామ్ ఎస్యూవీ స్టైల్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ లేపారు, అందుకే మనకు ఆ వీల్ పైన కొద్దిగా గ్యాప్ కనపడుతుంటుంది. ఈ వెహికల్ యొక్క యావరేజ్ మంత్లీ సేల్స్ 15,000 యూనిట్స్. దీని యొక్క ప్రైస్ 9.6 lakhs నుంచి 14.6 lakhs వరకు ఉంటుంది. హైలైట్స్ ఏంటంటే స్పోర్టీ క్రాస్ ఓవర్ డిజైన్. ఎందుకంటున్నానంటే నేను ముందే చెప్పాను కదా, దీన్ని లిఫ్ట్ చేశారని. అందుకు లిఫ్ట్ చేసినప్పుడు ఏమైందంటే పైన మాత్రం ఫ్లాట్గా ఉంటుంది, పైకి వచ్చేందుకు కొద్దిగా కర్వీ ఉంటుంది. ఆ డిజైన్ కొద్దిగా చూసేదానికి బాగుంటుంది ఈ వెహికల్లో. అది మెయిన్ హైలైట్ గా నేను అనుకుంటున్నాను. ఈ డిజైన్ బాగుండే దాని వల్ల యూత్ చాలా లైక్ చేస్తారు. మనకి ఇంకొక బెస్ట్ ఏంటంటే దీంట్లో టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ ఉంది, నాట్ ఓన్లీ ఎన్ఏ ఇంజన్. ఇప్పుడు లుక్స్ చూస్తే ఏ వెహికల్ కైనా లుక్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఎక్స్టీరియర్ లుక్స్ చూస్తే ముందర ఆ గ్రిల్ చాలా బాగుంటుంది, బ్యాక్ సైడ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్, ఆ లుక్ కూడా బాగుంటుంది. కోప్ స్టైల్ రూఫ్, అంటే నేను ముందే చెప్పాను కదా, బ్యాక్ వచ్చే కొద్దిగా స్లాంట్ అయి ఉంటుంది, అది చూసేదానికి బాగుంటుంది. దానివల్ల ఒక చిన్న డిసడ్వాంటేజ్ కూడా ఉంది. ఆ డిసడ్వాంటేజ్ ఏంటంటే హెడ్ రూమ్ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. ఇంటీరియర్కి వస్తే ఇంటీరియర్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, మరీ ఫ్లాషీ అయితే ఏం కాదు కానీ బలినో స్టైల్ లాగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఇంజన్ టైప్స్ చూద్దాం. 2 ఇంజన్ టైప్స్ వస్తాయి. ఒకటేంటంటే 1.2 లీటర్ ఎన్ఏ పెట్రోల్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్. దీంట్లో పవర్ 89 PS 88 హార్స్ పవర్ ఉంటుంది. టార్క్ 113 నానోమీటర్స్ ఉంటుంది. టర్బో పెట్రోల్ 1.0 లీటర్ ఉంది. దీంట్లో పవర్ 100 PS, టార్క్ 147.6 Nm వస్తుంది. దీంట్లో 3 ఆప్షన్స్ వస్తాయి, గేర్ ఆప్షన్స్. ఓకే, ఒకటి మాన్యువల్ ట్రాన్స్మిషన్, రెండోది ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ 3 వస్తాయి. నెక్స్ట్ డీజిల్ దీంట్లో రాదు. పర్ఫార్మెన్స్కి వస్తే టర్బో పెట్రోల్ జనరల్ గానే బాగుంటుంది కదా, హైవేస్కి అయితే మంచి పవర్ ఉంటుంది. అదే స్మూత్ డ్రైవింగ్ కావాలి, ఓన్లీ సిటీకి యూస్ చేసుకోవాలంటే ఎన్ఏ ఇంజిన్ తీసుకుంటే బాగానే ఉంటుంది. సేఫ్టీ విషయానికి వస్తే 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. 360 కెమెరా టాప్ వేరియంట్ లో వస్తుంది. హిల్ హోల్డ్ అసిస్ట్ అయితే ఉంటుంది. దీన్ని ఎవరు కొనొచ్చు అంటే యంగ్స్టర్స్, నాకు పవర్ కొద్దిగా ఉండాలి, దాని తర్వాత సిటీ డ్రైవింగ్కే యూస్ చేస్తున్నాను, చూసేదానికి వెహికల్ బాగుండాలి అనుకుంటే ఇది బెస్ట్ ఫిట్. స్పేస్ అండ్ ప్రాక్టికాలిటీ విషయానికి వస్తే మనకి బూట్ స్పేసు 308 లీటర్స్ అయితే ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ 190 mm అయితే ఉంటుంది. మీకు ఆల్రెడీ ముందుగా చెప్పినట్టు ఈ స్లాంట్ ఉంది కాబట్టి హెడ్ రూమ్ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది, కొద్దిగా హైట్ ఉండే వాళ్ళకైతే ప్రాబ్లం అవుతుంది. లెగ్ రూమ్ అయితే బాగానే ఉంటుంది. 4th కార్ ఏంటంటే మారుతి బ్రిజా. ఇది ఫ్యామిలీ వెహికల్ అని అందరికీ తెలుసు, బట్ ఇది నా ఒపీనియన్. ఎందుకంటే చాలా మంది రిలేటివ్స్ ఫ్యామిలీ వెహికల్ గా యూస్ చేస్తున్నారు కాబట్టి నేను ఫ్యామిలీ వెహికల్ అని అంటున్నాను. ఇంకోటి ఏంటంటే అంత జాజీగా ఏమి ఉండదు కాబట్టి నేను అలా పిలుస్తున్నాను. సో సేల్స్ వైజ్కి వస్తే 14,000 యూనిట్స్ 2025లో సేల్ అయ్యాయి. ఆన్ రోడ్ ప్రైస్ 9.6 నుంచి 14.8 lakhs వరకు ఉంటుంది. నేను ముందుగానే చెప్పినట్లు ఇది ఫ్యామిలీ వెహికల్. ఇంకోటి ఏంటంటే మారుతికి ఎందుకు వెళ్తాం మనం, జనరల్ గా ఎందుకు వెళ్తాము, ఒకటి మైలేజ్, రెండోది సర్వీస్ కాస్ట్ తక్కువ ఉంటుందని. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే రీసేల్ వాల్యూ. బ్రిజాల్ జనరల్ గా రీసేల్ వాల్యూ బాగానే ఉంటుంది. సో ఎక్స్టీరియర్ ఇంటీరియర్కి వస్తే ముందర గ్రిల్ మరీ పెద్దదైతే కాదు కానీ చిన్నదిగా ఉంటుంది, బట్ మరీ స్మార్ట్ అయితే కాదు, బాగానే ఉంటుంది, అంటే మీడియంగా ఉంటుంది. ఈవెన్ ఇంటీరియర్ కూడా ప్రాక్టికల్ గా ఉంటుంది అనమాట. అంటే ఫుల్ ఫ్లాషీ అది ఇది ఏం కాదు కానీ ప్రాక్టికల్ గా మీడియం లెవెల్లో అయితే ఇంటీరియర్ అయితే ఉంటుంది, నాకు అనిపించింది. ఇప్పుడు ఇంజన్ టైప్స్ గురించి మాట్లాడుకుందాం. 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, పెట్రోల్ ప్లస్ సిఎన్జి అయితే దీంట్లో వస్తుంది. 5 గేర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్స్, 6 గేర్స్ ఆటోమేషన్ ట్రాన్స్మిషన్ అయితే వస్తుంది. డీజిల్ టర్బో ఇంజన్స్ అయితే దీంట్లో లేవు. పర్ఫార్మెన్స్ స్మూత్ గా అయితే ఉంటుంది. ఇప్పుడు సేఫ్టీ విషయానికి వస్తే టాప్ వేరియంట్ లో 360 కెమెరా అయితే ఉంటుంది. ఈఎస్పి హిల్ హోల్డ్ అయితే దీంట్లో ఉంటుంది. 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఇప్పుడు స్పేస్ విషయానికి వస్తే
బూట్ స్పేస్ 328 లీటర్స్ ఉంటుంది. దాని తర్వాత గ్రౌండ్ క్లియరెన్స్ అయితే 198 mm ఉంటుంది. హెడ్ రూమ్, లెగ్ రూమ్ అయితే చాలా బాగుంటాయి. నెంబర్ 3, ఇది నాకైతే డ్రీమ్ కారు, అంటే అండర్ 25 lakhs లో డ్రీమ్ కారు, హుండై క్రెటా. ఇది మిడ్ సైజ్ ఎస్యూవీ వెహికల్. సో సేల్స్ ఏంటంటే 17,000 into 18,000 ఆ లోగా ఉన్నాయి. నెక్స్ట్ ఆన్ రోడ్ ప్రైస్కి వచ్చేందుకు 13.5 నుంచి 22 lakhs వరకు ఉంటుంది. హైలైట్స్ విషయానికి వస్తే నాకైతే ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ చాలా బాగుంటుంది. ఇంటీరియర్ అయితే ఆసమ్ అన్నమాట. అసలు ఆ డాష్ బోర్డ్ చూస్తేనే చాలా బాగుంటుంది. ఇంకోటి అంటే మీకు వేరియస్ ఇంజన్ ఆప్షన్స్ అయితే దీంట్లో ఉంటాయి, ఇంక్లూడింగ్ డీజిల్ ఉంటుంది. లుక్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఎక్స్టర్నల్ ప్రీమియం ఎస్యూవీ అన్నమాట. ఇంకోటి ఏంటంటే నేను ముందే చెప్పినట్లు ఈ సెగ్మెంట్లో ఎవరైనా లైక్ చేసే వెహికల్. సో ఇంటీరియర్కి అయితే స్టైలిష్, చాలా బాగుంటుంది, చాలా స్పేషియస్, చాలా ఫీచర్స్ అయితే దీంట్లో ఉంటాయి. పానరామిక్ సన్ రూఫ్ కూడా దీంట్లో ఉంటుంది. ఇప్పుడు ఇంజన్ టైప్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంజన్ విషయానికి వస్తే 1.5 లీటర్ ఎన్ఏ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ వస్తాయి. నెక్స్ట్ గేర్స్ విషయానికి వస్తే మాన్యువల్ ట్రాన్స్మిషను, ఆటోమేషన్ ట్రాన్స్మిషను, సివిటి, డిసిటి ఇవన్నీ ఉంటాయి. పర్ఫార్మెన్స్ స్మూత్గా ఉంటుంది, రిఫైన్గా ఉంటుంది. టర్బో పెట్రోల్లో పర్ఫార్మెన్స్ కింగ్ అనమాట ఇది. సేఫ్టీ విషయానికి వస్తే 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, హిల్ అసిస్టెంట్ ఉంది, ఈఎస్సి ఉంటుంది, లెవెల్ 2 ADAS దీంట్లో ఉంది, అంటే టాప్ వేరియంట్ లో ఉంటుంది. స్పేస్ విషయానికి వస్తే బూట్ 433 లీటర్స్, గ్రౌండ్ క్లియరెన్స్ 190 mm, హెడ్ రూమ్, లెగ్ రూమ్ ఎక్సలెంట్ గా ఉంటుంది. దీన్ని ఎవరు బై చేయొచ్చు అంటే నాట్ ఓన్లీ ఫ్యామిలీ, ఎవరైనా బై చేయొచ్చు. ఎందుకంటే మనము బయట చాలా దూరం వెళ్ళాలన్నా ఇది యూజ్ అవుతుంది. లుక్స్ బాగుంటాయి, ఇంటీరియర్ బాగుంటుంది, అన్ని బాగున్నాయి కాబట్టి, లెగ్ రూమ్ బాగుంది, హెడ్ రూమ్ బాగుంది, అన్ని బాగున్నాయి కాబట్టి మీకు ఆ అమౌంట్ ఓకే అనుకుంటే ఎవరైనా బై చేయొచ్చు, వర్త్ అనమాట. నెంబర్ 2 నాకైతే మీరు ఊహించుండరు అని నేను అనుకుంటున్నాను, టాటా పంచ్ మైక్రో ఎస్యూవీ. యావరేజ్ మంత్లీ సేల్స్ 2025లో టాటా పంచ్కి అరౌండ్ 19,000 యూనిట్స్ అనమాట. ఈ ప్రైస్ 6.8 నుంచి మనకి స్టార్ట్ అవుతుంది టాటా పంచ్. హైలైట్స్ ఏంటంటే యంగ్స్టర్స్ బాగా లైక్ చేస్తున్నారు, ఎందుకంటే ఆ అమౌంట్కి ఇది చాలా వర్త్. మైక్రో ఎస్యూవీ కాబట్టి ఎక్కడైనా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎక్స్టీరియర్ నాకైతే బాగానే అనిపించింది. ఇంటీరియర్ మాత్రము ప్రాక్టికల్, ఓకే, అంత ఫ్లాషీ ఏం కాదు. ఆ అమౌంట్కి ఎంత ఇవ్వాలో అంత అయితే ఇచ్చారు. ఇప్పుడు ఇంజన్ టైప్స్ గురించి మాట్లాడుకుందాం. 1.2 లీటర్ ఎన్ఏ పెట్రోల్ దీంట్లో వస్తుంది. సో పెట్రోల్ ప్లస్ సిఎన్జి అయితే దీంట్లో ఉంటుంది. గేర్స్ విషయానికి వస్తే 5 గేర్స్ ఎంటీ, 5 గేర్స్ ఏఎంటీ దీంట్లో వస్తుంది. డీజిల్, టర్బో ఆప్షన్స్ అయితే దీంట్లో లేవు. పర్ఫార్మెన్స్ సిటీ రైడింగ్ అయితే బాగానే ఉంటుంది అండ్ ఈజీ అండ్ స్మూత్ డ్రైవ్. సేఫ్టీ విషయానికి వస్తే స్ట్రాంగ్ టాటా స్ట్రక్చరు, 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, ఏబిఎస్, ఈబిడి, ఐసోఫిక్స్ ఫీచర్స్ దీంట్లో ఉంటాయి. స్పేస్ విషయానికి వస్తే బూట్ స్పేస్ 366 లీటర్స్ ఉంటుంది, గ్రౌండ్ క్లియరెన్స్ 190 mm ఉంటుంది, హెడ్ స్పేస్ ఓకే యావరేజ్, లెగ్ స్పేస్ కూడా యావరేజ్ గానే ఉంటుంది. జనరల్ గా ఈ వెహికల్ ఎవరు యూజ్ చేస్తున్నారంటే, నేను ఫస్ట్ టైం కార్ కొనాలి అంటే దీనికి వెళ్తున్నారు అనమాట. నెక్స్ట్ ఏంటంటే రోజు నేను కారు సిటీలో ఆఫీస్కి వెళ్ళాలి, వాటిలో వీటిల్లో అయితే వెళ్తున్నారు. బడ్జెట్ ఫ్రెండ్లీ డెఫినెట్లీగా మనకు తెలిసిందే. నెంబర్ 1 ఏం సర్ప్రైజెస్ అయితే ఉండవు అని నేను అనుకుంటున్నాను. ఇదేంటి కాంపాక్ట్ ఎస్యూవీ వెహికల్, సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్, టాటా నెక్సాన్. యావరేజ్ మంత్లీ సేల్స్ టాటా నెక్సాన్కి 23,000 యూనిట్స్ అవుతున్నాయి. దీని ప్రైస్ ఏంటంటే 11.2 lakhs నుంచి 19 lakhs వరకు ఉంటుంది. హైలైట్స్ ఏంటంటే నెంబర్ 1 టాప్ సెల్లింగ్ ఎస్యూవీ ఇన్ ఇండియా. నేను ముందుగానే చెప్పినట్లు సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్. డీజిల్ వెహికల్స్లో జనరల్గా టాటా నెక్సాన్కి అయితే వెళ్తారు. లుక్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఇంటీరియర్ అయితే చెప్పుకోవాలి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ డాష్ బోర్డ్ చాలా బాగుంటుంది, మోడర్న్ డాష్ బోర్డు, డ్యూయల్ డిజిటల్ స్క్రీన్స్ ఉంటాయి. ఎక్స్టీరియర్ నాకైతే నచ్చలేదు. నేను వెహికల్ కొనాలి అని ఫస్ట్ వెళ్ళినప్పుడు నేను నెక్సాన్ అయితే చూశాను, నాకు నచ్చలేదు. బట్ చాలా మందికి అయితే అది నచ్చుతుంది. బట్ ఎక్స్టీరియర్ గుడ్, బాగానే ఉంది. ఆ షేప్ నాకు నచ్చలేదు, మిగతా వాళ్ళకైతే చాలా బాగుంది, మస్కులర్గా ఉంది అని అయితే అంటున్నారు. ఇప్పుడు ఇంజన్ టైప్స్ గురించి మాట్లాడుకుందాం. 1.2 లీటర్ టర్బో పెట్రోల్ దీంట్లో ఉంటుంది, 1.5 లీటర్ టర్బో డీజిల్ ఉంటుంది, పెట్రోల్ సిఎన్జి ఆప్షన్ 2 ఉన్నాయి. నెక్స్ట్ గేర్స్ విషయానికి వస్తే మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది, ఏఎంటీ ఉంటుంది, డిసిటి దీంట్లో ఉంటుంది. పర్ఫార్మెన్స్ అయితే డీజిల్ టార్క్ సెగ్మెంట్ బెస్ట్, టర్బో పెట్రోల్ సిటీ డ్రైవ్ బాగానే ఉంటుంది.
సేఫ్టీ విషయానికి వస్తే ఈఎస్సి, టీపీఎంఎస్, హిల్ హోల్డ్ ఉంటుంది. 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. నేను ముందుగానే చెప్పినట్టు గ్లోబల్ 5 స్టార్ రేటింగ్ అయితే దీనికి ఉంది. స్పేస్ విషయానికి వస్తే నీకు బూట్ స్పేస్ 350 లీటర్స్ అయితే ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ 208 mm ఉంటుంది. హెడ్, లెగ్ రూమ్స్ అయితే యావరేజ్గా ఉంటాయి. దీన్ని ఎవరు యూజ్ చేస్తున్నారంటే డీజిల్ లవర్స్, హైవేలో ఎక్కువగా వెళ్ళే వాళ్ళు, సేఫ్టీ బాగుండాలి, 5 స్టార్ రేటింగ్ ఉంది కదా అంటే దీనికి వెళ్తున్నారు. సో ఇప్పుడు మనం అన్ని కంపేర్ చేసి ప్రైస్లోను, ఇంజన్ టైప్స్లోను, సేఫ్టీలోను అన్ని కంపేర్ చేసి ఏది బెస్టో చూద్దాం. బెంగళూరు ఆన్ రోడ్ ప్రైస్ కంపేర్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ టాటా పంచ్ 6.8 lakhs నుంచి 11.2 lakhs, మారుతి ఫ్రాంక్స్ 9.5 lakhs నుంచి 14.6 lakhs, మారుతి బ్రెజా 9.6 lakhs నుంచి 14.8 lakhs, టాటా నెక్సాన్ 11.2 lakhs నుంచి 18.9 lakhs, హుండాయ్ క్రెటా 13.5 lakhs నుంచి 22.5 lakhs. సో బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే టాటా పంచ్, లేకుంటే హుండాయ్ క్రెటా. ఇంజన్ ఆప్షన్స్ కంపేర్ చేస్తే పంచ్లో మనకి ఎన్ఏ పెట్రోల్ వస్తుంది, టర్బో పెట్రోల్, డీజిల్ రాదు, సిఎన్జి వస్తుంది. ఫ్రాంక్స్లో మనకి డీజిల్ కాకుండా సిఎన్జి, ఎన్ఏ పెట్రోల్, టర్బో వస్తాయి. బ్రెజాలో మనకి సిఎన్జి, ఎన్ఏ పెట్రోల్ వస్తుంది. నెక్సాన్లో ఎన్ఏ పెట్రోల్ కాకుండా టర్బో పెట్రోల్ ఉంటుంది, డీజిల్ ఉంటుంది, సిఎన్జి ఉంటుంది. క్రెటాలో సిఎన్జి కాకుండా మిగతా 3 ఎన్ఏ పెట్రోల్, టర్బో, డీజిల్ 3 ఉంటాయి. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే పంచ్ 86 PS పవర్, టార్క్ 113 Nm, ఫ్రాంక్స్ 100 PS 147.6 Nm టార్క్, బ్రెజా 103 PS టార్క్ 137 Nm, నెక్సాన్ డీజిల్ 115 PS టార్క్ 260 Nm, క్రెటా టర్బోకి వచ్చే ముందుకి పవర్ 160 PS టార్క్ 253 Nm. ఇప్పుడు బూట్ స్పేస్ కంపారిజన్ చేస్తే క్రెటా 433 లీటర్స్, పంచ్ 366 లీటర్స్, నెక్సాన్ 350 లీటర్స్, బ్రెజా 328, ఫ్రాంక్స్ 308 లీటర్స్. సో దీంట్లో లీడర్ ఎవరు అంటే క్రెటా 433 లీటర్స్. ఇప్పుడు ఎవరు ఏది బై చేయాలి అంటే లో బడ్జెట్ అయితే పంచ్కి వెళ్ళండి, యూత్ స్టైల్ అంటే ఫ్రాంక్స్కి వెళ్ళండి, లో మెయింటెనెన్స్ కావాలంటే బ్రెజాకి వెళ్ళండి, మ్యాక్సిమం సేఫ్టీ కావాలంటే నెక్సాన్కి వెళ్ళండి, ప్రీమియం కంఫర్ట్, సేఫ్టీ అన్నీ కావాలి అంటే క్రెటాకి వెళ్ళండి. నా ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంది అని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.